మార్పు లేని నీ విశేష కనికరం చేత ఈ సాయంకాలం నీ పిల్లలంగా మేము ఈ జూమ్‌లో ఇలా కలుసుకోవడానికి మీరు చేసిన ఈ మంచి ఏర్పాట్ల కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ, క్రీస్తునందు మా సహోదరుడు సైమన్ అలాగే మిగిలిన సహోదర, సహోదరులు వైద్య వృత్తి కొరకు విద్యను పొందుతూ ఉన్న మా ప్రియులను బట్టి మీ వందనాలు. నీ యందలి విశ్వాసముంచి, నీ వాక్యమును ధ్యానం చేసుకునేటువంటి ఆ నైపుణ్యం సంపాదించడం కొరకు ఈ ప్రత్యేకమైన తరగతిని ఈ జూమ్ వేదికలో మేము కలిగి ఉండగా, ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయమని చేరివచ్చిన మా ప్రియ సహోదర, సహోదరులందరినీ పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి, ఈ తరగతి మాకెంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని నమ్మదగిన మంచివాడవైన నీకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీ సహాయాన్ని కోరుతూ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వాయిస్ ప్రభు నామంలో ప్రియులైన యవన తమ్ముళ్లకు, చెల్లాయిలకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు సహోదరుడు సైమన్ క్వైట్ టైం మౌన ధ్యాన సమయం కొరకు కొంత బోధన తరగతి కలిగి ఉండాలి అని సహోదరుడు ఆశించి కోరగా, మరి నేను కూడా సమయాన్ని వెసులుబాటు చేసుకొని మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపకై నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రేమతో నన్ను ఆహ్వానించిన సోదరునకు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రైస్తవ విశ్వాస జీవితంలో అడుగుపెట్టిన ప్రతి వారు నేర్చుకోవలసిన కొన్ని మౌలిక పాఠాలు లేదా పునాది సత్యాలు, ప్రాథమిక విషయాలు మనం తప్పక ఎరగవలసి ఉంటుంది. వాటిని మనం ఎరగకపోతే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగడం అది దుర్లభమవుతుంది. కనుక దేవుని పిల్లలంగా మనం ఎరగవలసిన విషయాలు తప్పనిసరిగా మనం ఎరగవలసిందే. కనుక ప్రభు తన విశేష కనికరం చేత మనకి తరగతిని అనుగ్రహించగా, ప్రియులైనటువంటి మీరు మీ మీ స్థలాల్లో కూర్చొని ప్రార్థనా పూర్వకంగా ఈ స్లైడ్స్‌లో మీ ముందుకొచ్చే విషయాలు శ్రద్ధగా మీరు వ్రాసుకొని ఆలోచిస్తూ ఉండాలని నేను కోరుతా ఉన్నాను. అన్నా మీ వీడియో ఆఫ్ అయిపోయిందన్న. ఒక్క నిమిషంలో మీరు మీ మీ స్థలాల్లో జాగ్రత్తగా మీరు కూర్చొని సిద్ధపడాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అన్నా మీ ఓకే. వీడియో ఆఫ్ అయిందన్న. చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే. సిద్ధంగా అండి. రైట్.
ఓ ఎస్. క్షమించండి, చిన్న అంతరాయం ఏర్పడింది. ఇక మనం మన తరగతిని ఆరంభించుకుంటాం. క్రైస్తవ విశ్వాస జీవితంలో అడుగుపెట్టిన తరువాత మన విశ్వాసాన్ని బలపరుచుకునేందుకు, అలాగనే మన క్రియాశీలక జీవితం, ప్రాక్టికల్ లైఫ్ అది అర్థవంతంగా మలుచుకోవడానికి మనం నేర్చుకోవలసిన కొన్ని మౌలిక పాఠాలు లేదా ప్రాథమిక సత్యాలు మనం తప్పక నేర్చుకోవాలి. భౌతికంగా పుట్టిన పిల్లవాడు ఎదగడానికి ఏమేమి చేయాలో తల్లిదండ్రులు నేర్చుకొని వారు పిల్లవాడిని లేదా పిల్లదాన్ని సాకుతూ ఉండాలి. అప్పుడు ఆ పిల్లవాడు ఎదగవలసినట్లుగా ఎదుగుతాడు. తల్లిదండ్రులు అందించేటువంటి పరిచర్యలు వాడు చక్కగా అందుకోవలసి ఉంటుంది. అలా వారి పరిచర్యలు తను సరిగా వినియోగించుకుంటూ ఉన్నప్పుడు తప్పనిసరిగా భౌతికంగా పిల్లవాడు ఎదగవలసిన స్థాయికి ఎదుగుతూ ఉంటాడు. అలాగనే ఆత్మ సంబంధమైన జీవితం కూడా అంతే. దేవుని కృప చేత, దేవుని యందలి విశ్వాసము చేత దేవుని కుటుంబంలోనికి పునర్జన్మ అనుభవం ద్వారా ప్రవేశించినటువంటి వారు నేర్చుకోవలసిన మౌలిక పాఠాలు నేర్చుకుని వారు ఆచరించవలసినటువంటి క్రియాశీలక సూచనలను పాటించగలిగితే ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతారు. అలాంటి క్రియాశీలక పాఠాల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు అందులో ఒక క్రియాశీలక పాఠం మౌన ధ్యాన సమయం. ఆంగ్లంలో క్వైట్ టైం అని అన్నారు. సరే, దీని గురించి ఈ రాత్రి కొన్ని క్రియాశీలక సంగతులు, అలాగనే ఆచరించవలసిన కొన్ని సూచనలు మీతో చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. శ్రద్ధగా మీరు వినాలి అని నా మనవి. యేసుక్రీస్తునందలి విశ్వాసంతో దేవుని కృపచేత రక్షణ అనేటువంటి వరమును పొందినటువంటి వారు వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో పాటించవలసిన అనేకమైనటువంటి ప్రక్రియలలో ఒక ప్రక్రియ మౌన ధ్యాన సమయం, క్వైట్ టైం. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమని దీని గురించి పూర్తిగా మనం సమాలోచన చేసిన తర్వాత మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఈ విషయాన్ని మీ ముందు పెట్టేందుకు కొంచెం తేలికగానే ఒక 8 ప్రశ్నలతో ఈ సంగతిని మీ ముందు పెట్టే ప్రయత్నం చేయగోరుతా ఉన్నాను. మనకున్నటువంటి ఈ కొద్ది సమయం, ఈ 8 ప్రశ్నలకు మనం జవాబులు లేఖనాల వెలుగులో తెలుసుకోగలిగితే మౌన ధ్యాన సమయం యొక్క ఆవశ్యకత, దాని వలన మనకు కలిగే ప్రయోజనాలు భలే తేటగా, స్పష్టంగా మనకు అర్థమవుతూ వస్తాయి. శ్రద్ధగా మీరు విషయాలు విని నేర్చుకొని అవలంబించాలి అని మీ సహోదరునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. సరే, మొట్టమొదటి విషయం ఏమిటనగా మౌన ధ్యాన సమయం అనగా ఏమిటి? వాట్ ఈస్ క్వైట్ టైం? ఈ రోజున ఎవాంజలికల్ బ్యాక్గ్రౌండ్కు చెందిన వారు, స్వార్థిక సంఘాలు, స్వార్థిక సావాసాలు,
స్వార్థిక చిన్న చిన్న గుంపులు ఇందులో పాలుపంపులు పొందుతున్న, ఇందులో సావాసం చేస్తున్న ప్రతి వారికి ఆత్మ సంబంధమైన క్షమాభివృద్ధి కొరకు నేర్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక క్రమం. మౌన ధ్యాన సమయం, క్వైట్ టైం. సరే, దీని యొక్క అర్థం ఏమిటి? ఇది మనకు తెలియవలసిన కీలకమైన విషయం. భయభక్తులతో దేవుని సన్నిధిలో ప్రవేశించి ఆయన మాటగా బైబిల్ వాక్యాన్ని చదివి మన మాటగా ప్రార్థించడం ద్వారా దేవునితో ఏకాంతంగా గడిపే సమయాన్ని మౌన ధ్యాన సమయం అని అంటారు. ఇందులో కొన్ని కీలకమైన విషయాలు గమనించాలి. భయభక్తులతో దేవుని సన్నిధిలో ప్రవేశించడం. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? ఈ బైబిల్ మాట్లాడుతున్న దేవుడు ఆయన సర్వప్రసన్నుడు. ఆయన తను ఉండాలి అని ఆశిస్తే ఆయన అంతటా సర్వము వ్యాపించి ఉన్నవాడు. కనుక విశ్వాసులైనటువంటి వారు, దేవుని నమ్మిన వారు, దేవుని యెడల భయభక్తులు కలిగినటువంటి వారు నా ముందు దేవుడున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అలాగున వారు దేవుని సన్నిధిలో ప్రవేశించి దేవుని మాటగా బైబిల్ వాక్యాన్ని చదువుతారు. ఈ మాట మీరు గమనించండి. దేవుని మాటగా బైబిల్ వాక్యాన్ని చదవాలి. ఎందుకనంటే 2 తిమోతి 3:16 ప్రకారం ఈ బైబిల్లో ఉన్న ప్రతి లేఖనం అది దైవావేశం వల్ల కలిగింది. కనుక దేవుని మాటగానే బైబిల్ వాక్యాన్ని చదవాలి. మానవ రచయితలు దీన్ని వ్రాసే క్రమంలో వారు పనిచేస్తే చేయవచ్చు, కానీ అది దేవుని మాట. కనుక దేవుని మాటగా బైబిల్ వాక్యాన్ని చదివి తదనంతరం మన మాటగా ప్రార్థించడం మన వంతు పని మనం చెయ్యాలి. అలా చేస్తూ దేవునితో ఏకాంతంగా మనం గడిపే సమయాన్ని మౌన ధ్యాన సమయం అని అంటారు. మీరు గమనించండి. దేవుని సందులో ప్రవేశించడం, దేవుని వాక్యాన్ని బైబిల్ వాక్యాన్ని దేవుని వాక్యంగా చదవటం, మన మాటగా తిరిగి దేవునిగా ప్రార్థన చేయటం, అలాగ దేవునితో ఏకాంతంగా గడిపే సమయమే మౌన ధ్యాన సమయం. రక్షించబడిన ప్రతి వ్యక్తి నేర్చుకోవలసిన మొదటి పాఠం ఇది. ప్రియులారా, ఈ మాట గమనించండి. దేవుని కృపచేత, దేవునందల విశ్వాసం ద్వారా మనము తిరిగి జన్మించిన మాట నిజమైతే మనం నేర్చుకోవలసిన తొలి పాఠం ఇదే. మనం ఎక్కవలసిన అనేకమైన మెట్లకు మొదటి మెట్టు మౌన ధ్యాన సమయమే. ఇది నిజ క్రైస్తవ జీవితానికి ఒక తాళపు చెవి వంటి అనుభవం అని సహోదర సహోదరీలు మొదటగా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడే పుట్టినటువంటి వ్యక్తి గాలి పీల్చుకుంటూ పాలు ఎలా త్రాగుతాడో, అలాగనే దేవుని కుటుంబంలో పుట్టిన ప్రతి వ్యక్తి పాలలాంటి దేవుని వాక్యాన్ని స్వీకరిస్తూ ప్రార్థన చేయటం అనే శ్వాస పీల్చుకునే అనుభవంలో ఉండి తీరవలసిందే. ఈ రెండిట్లో ఏది కొరబడినా తన ఆధ్యాత్మిక జీవితం అది చాలా ప్రమాదకరమైన మెట్టులో ఉంటుందని ప్రియ సహోదర సహోదరీలు గమనించాలి. ఈ రోజున చాలా మంది దేవునితో ఇలాంటి ఏకాంత సమయం లేని కారణం చేతనే వారు ఆధ్యాత్మికంగా బలహీనులుగాను, మరికొంతమంది ఆధ్యాత్మికంగా ఎండిపోయిన స్థితిలోనూ ఉండి వారి ఆధ్యాత్మిక జీవితాన్ని వారు కృంగదీసుకుంటూ ఉంటారు. కనుక మౌన ధ్యాన సమయం అదేంటో తెలియటం కొరకు ఈ మాటలన్నీ మీ ముందుకు తీసుకురావాల్సి వచ్చింది. మౌన ధ్యాన సమయం అంటే ఈ 4 తలంపులు మీ మనసులో పడనివ్వండి. దేవుని సన్నిధిలో ప్రవేశించడం,
దేవుని మాటగా దేవుని వాక్యాన్ని చదవటం, మన మాటగా దేవునికి ప్రార్థించడం, ఏకాంతంగా దేవునితో గడిపే సమయాన్ని కలిగి ఉండడమే మౌన ధ్యాన సమయం కలిగి ఉండడం. ఇంతకంటే ఎక్కువ తెలుసుకోవాల్సిన పని లేదు. రెండో సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. అసలు మౌన ధ్యాన సమయం ఎందుకు మనం కలిగి ఉండాలి? వై షుడ్ వి డూ క్వైట్ టైమ్? మనం ఈ మౌన ధ్యాన సమయాన్ని ఎందుకు చెయ్యాలి? పరిశుద్ధ లేఖనం దీని గురించి ఏమని బోధిస్తుందో కొన్ని మంచి తలంపులు మీ ముందు తీసుకుని వస్తాను, చూడండి. మనం ఎందుకు ఈ మౌన ధ్యాన సమయాన్ని కలిగి ఉండాలంటే, దేవుడు నీ తండ్రి. దేవుడు నీ యొక్క తండ్రి. అనుదినము నీ తండ్రి యొక్క మాట విని నీ జీవితాన్ని చక్కజేసుకోవాలి. కనుక ఈ మౌన ధ్యాన సమయంలో తండ్రి అయిన నీ దేవుడు నీతో చెప్పవలసినటువంటి సంగతులను ఆయన చెబుతాడు. కాబట్టి తండ్రి యొక్క స్వరము వినడం కొరకు మనం ఈ మౌన ధ్యాన సమయం మనం కలిగి ఉండాల్సిన అవసరత ఉంది. 103వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఇలా చదువుతాం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు ఈ దేవుడు మన ఎడల జాలిపడేవాడు అనే మాట ఆ స్థలంలో చదువుతాం. మీ కొరకై చదువుతున్నాను, చూడండి ఈ మాట. 103వ కీర్తన 9వ వచనం ఇలా వ్రాసి ఉంది. ప్రియులారా, మీ కొరకై చదువుతున్నాను ఈ మంచి మాట, చూడండి. 103వ కీర్తన 9వ వచనంలో, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు అని ఏ దేవుని గురించి అయితే భక్తుడు చెబుతూ వచ్చాడో ఆ దేవుడు మనకు తండ్రి అని ఈ 9వ వచనం కిందకు వస్తే 13వ వచనం చూడండి. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అనే మాట మనం చూస్తాం. కనుక దేవుడు కోపగించేటువంటి, తన పిల్లలతో మాట్లాడలేనటువంటి శాడిస్ట్ కాదు ఆయన. ఆయన మనకు తండ్రి వంటి వాడు. కాబట్టి ఆ తండ్రి యొక్క మాట వినడం పుట్టిన పిల్లవాడికి అదెంతో శ్రేయస్కరం. కనుక 103:9లో ఆయన కోపించి మనకు దూరంగా ఉండేవాడు కాదు. దానికి 13వ వచనం కలిపితే ఆయన మనకు తండ్రి. ఆయన స్వరం వినటం, ఆయన మాట వినటం అది మనకి ఎంతో ఆశీర్వాదకరం. కనుక మౌన ధ్యాన సమయంలో తండ్రి యొక్క మాట ఆయన స్వరముగా మనం వినవచ్చు అన్నమాట. అందుకు మౌన ధ్యాన సమయం మనం కలిగి ఉండవలసి ఉంది. రెండో మాట ఏంటంటే, నీవు లేక నేను మనం ఆయన బిడ్డలం. కనుక ఆయన స్వరం వినడం మనకెంతైనా ఆశీర్వాదకరం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన కుమారుడైన యేసుక్రీస్తును ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఆయన అనుగ్రహించాడు. యేసు దేవుని కుమారుడు అని అంగీకరించిన కారణం చేత, విశ్వసించిన కారణం చేత మనము దేవుని పిల్లలమైనాం. ఆ కారణం చేత ఆయన స్వరం వినాలి. ఆయన మాట అనుదినము మనం వినవలసిన ఆవశ్యకత ఉంది. అందుకొరకు మనం మౌన ధ్యాన సమయాన్ని కలిగి ఉండాలి. ఇది రెండవ కారణం. మూడవ కారణం, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల కొరకు మౌన ధ్యాన సమయం కలిగి ఉండాలి. మౌన ధ్యాన సమయంలో మొట్టమొదటి మాట, దేవుని వాక్యం అనే పాలను అపేక్షించాలి. 1 పేతురు 2:2లో పేతురు అంటాడు, మనము రక్షణ విషయమై ఎదుగు నిమిత్తం వాక్యం అనే పాలను అపేక్షించండి అన్నాడు. పుట్టిన పిల్లవాడు పాల కొరకు అపేక్ష కలిగి ఉన్నట్టుగా దేవుని కుటుంబంలో పుట్టిన మనం ఈ వాక్యం అనే పాల కొరకు అపేక్ష కలిగి ఉండాలి. అది మనకు ఆహారంగా ఉంటుంది. అది మన బలానికి ఉపయోగపడుతుంది అనే విషయం మీరు దయతో గమనించాలి. కనుక ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల రావాలి అంటే ప్రతి దినం
దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఆయన వాక్యములోంచి దేవుని స్వరాన్ని మనం వినగలుగుతూ ఉండాలి. అప్పుడు మనం ఆధ్యాత్మికంగా మనం ఎదుగుదలను కలిగి ఉండవచ్చు అన్నమాట. కనుక ఎందుకు నేను క్వైట్ టైం చేసుకోవాలి, ఎందుకు ఈ మౌన ధ్యాన సమయం కలిగి ఉండాలి అంటే, అది నా స్పిరిచువల్ గ్రోత్ కొరకు ఉపయోగపడేది అనే విషయం మీరు దయతో గమనించండి. నాలుగో సంగతి ఏంటనంటే, ఆయన పోలికలోనికి రావడానికి. ప్రియ మిత్రులారా వినండి, క్రైస్తవ జీవిత లక్ష్యం ఏమిటి అంటే, ఇక్కడేదో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి చచ్చిపోయిన వెంటనే పరలోకంలో తేలిపోతాము, ఆ పరలోకమే మన లక్ష్యం అని బైబిల్ చెప్పడం లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి భూమి మీద ఉన్నప్పుడే ఆయన పోలిక, ఆయన సంపూర్ణత, ఆయన సారూప్యం మనం తెచ్చుకున్న వాళ్ళం అవ్వాలి. అలా మారి భూమి మీద దేవుణ్ణి మనము ఘనపరచాలి అని లేఖనం చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభువు ఆత్మ చేత మనమందరము ఆ పోలికలోనికే మార్చబడుచున్నాము. కనుక వినండి, ఈ ఉదయకాలపు లేదా దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఆధారం చేసుకొని ఉపయోగించుకొని మౌన ధ్యాన సమయం కలిగి ఉన్నప్పుడు దేవునితో నీవు, నీతో దేవుడు అలాగా ఏకాంతంగా గడపటం వలన దేవుని యొక్క స్వభావ లక్షణాలు నీ జీవితంలోనికి అది అలవర్చబడతాయి. మెట్టుకు మీరు ఆయన పోలికలోనికి మార్చబడే ఒక అవకాశం దొరుకుతుందన్నమాట. ఎందుకు మౌన ధ్యాన సమయం కలిగి ఉండాలంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పోలికలోనికి రావడానికి. ఐదవ జవాబు చూడండి, సమాజంలో మనం పరిమళ వాసనగా ఉండడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రియులారా 2వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ఈ సమాజంలో బ్రతుకుతున్న మనం ఈ సమాజానికి ఒక పరిమళ వాసనగా మనం ఉండాలి అని అంటే, ప్రియులారా, ప్రభు యొక్క మాటలను తీసుకుని ఆయన లక్షణాలు మన జీవితంలో పుణికిపుచ్చుకొని మనం క్రీస్తుకు ప్రియులారా ప్రతినిధులంగా ఈ సమాజంలో, ఈ కుళ్ళు పట్టిన సమాజానికి పరిమళ వాసనగా ఉండేందుకు ఈ మౌన ధ్యాన సమయం ఉపయోగపడుతుంది గనుక మన మౌన ధ్యాన సమయాన్ని కలిగి ఉండాలి. అటు తరువాత మౌన ధ్యాన సమయం ఎందుకు అంటే, దేవుని చిత్తాన్ని, దేవుని నడిపింపును తెలుసుకోవడానికి. దేవుని పిల్లలమైన మనం దేవుని చిత్తమును చెయ్యాలి. దేవుని చిత్తము చేసేవాడే నిరంతరము నిలుస్తాడు అని లేఖనము చెప్తుంది. 1 యోహాను పత్రిక 2:17లో ఇలా రాసి ఉంటుంది, ప్రియులారా, లోకము దాని యొక్క ఆశలు గతించిపోతాయి గాని దేవుని చిత్తం చెయ్యువాడే నిరంతరము నిలుస్తాడు అని ఉంది. కనుక మనం దేవుని చిత్తము చెయ్యాలి. మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువే తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చేవాడు. ఆయనే ఒక మాట అంటాడు, యోహాను సువార్త 6:38లో, నేను నా చిత్తమును నెరవేర్చుకుంటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకము నుండి దిగి వచ్చాను అన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే తండ్రి చిత్తం నెరవేర్చేటువంటి ఆరాటం ఉంటే, ఆయన నమ్ముకొని ఆయన వెంబడిస్తున్న మనం మన దేవుని చిత్తము చెయ్యాలి. అలాగనే దేవుని పిల్లలమైన మనకు గైడెన్స్ కావాలి, నడిపింపు కావాలి. కనుక దేవుని చిత్తం చేయడానికి దేవుని చిత్తం తెలుసుకోవాలన్నా, అలాగనే ఈ లోకములో ముందున్న భవిష్యత్ ఏంటో మనకు తెలియదు గనక దేవుని నడిపింపు కావాలి అనుకున్న ఖచ్చితంగా మనం ప్రియులారా ఉదయకాల సమయంలో లేదా మనకు అనుకూలమైన సమయంలో ఈ మౌన ధ్యాన సమయం కలిగి ఉంటే దేవుని చిత్తాన్ని, దేవుని నడిపింపును తెలుసుకోవచ్చు. 119వ కీర్తన 105వ వచనంలో ఏమని రాసి ఉంటుందో తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపమును,
నా త్రోవకు వెలుగునై ఉన్నది. కనుక యవనస్తులుగా ఉన్నటువంటి మీరు మీ ముందు ఎంతో భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు చేయాలి, ఏది దేవుని చిత్తం, ఏది దేవుని చిత్తం కాదు, మీ స్టడీస్ విషయంలో మీకు దేవుని చిత్తం తెలుసుకోవడం అవసరం. అలాగనే మీరు వయసులో పెరుగుతున్న తర్వాత మీకు వివాహాలు జరగాలి. మీ వివాహ విషయంలో దేవుని చిత్తం, దేవుని నడిపింపు అవసరం. ఇలాంటివన్నీ కూడా ఈ మౌన ధ్యాన సమయం కలిగి ఉన్నవారు దేవుని చిత్తాన్ని, దేవుని నడిపింపును వారు తెలుసుకొని వారి జీవితాన్ని వారు సార్థకం చేసుకుంటారు. ఒక మంచి ఉదాహరణ మీతో చెప్పనా? రంగరాయ్ మెడికల్ కాలేజీలో కాకినాడలో చాలా కాలం కిందట ఒక ముగ్గురు సహోదరులు వారు మెడిసిన్ చేస్తా ఉన్నారు. వాళ్ళ ముగ్గురు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే వాళ్ళకు దేవుడు ఇచ్చినటువంటి మాట భలే విడ్డూరం అనిపిస్తుంది. వాళ్ళు ఎలాగ నడిపించబడ్డారంటే, ఎవరైనా దేవుని సేవలో ఉన్న సేవకులుగా ఎవరైనా దొరికితే వారు పేదవాళ్ళే కావచ్చు, వాళ్ళు తాడు బొంగరం లేని వాళ్ళే కావచ్చు, వాళ్ళని పెళ్లి చేసుకొని మేము దేవుని సేవలో ఉండాలి అని ఆ ముగ్గురు మెడికల్ డాక్టర్స్ వాళ్ళు ప్రేరేపించబడ్డారు. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా? ఆ ముగ్గురులో ఒక ఆమె డాక్టర్ విక్టోరియా అనే అమ్మగారు జిఆర్ లార్న్ అనేటువంటి సేవకుడిని పెళ్లి చేసుకుని ఫండమెంటల్ బ్యాప్టిస్ట్ బైబిల్ చర్చెస్కు ఒక తల్లిలాగా మారి ఆంధ్ర తెలంగాణలో అనేకులకు వైద్య సేవ అందిస్తూనే గంభీరమైనటువంటి పరిచర్య చేసింది. మరొక ఆమె స్నేహితులారా ఏఎంజీ డైరెక్టర్ అయిన జాన్ డేవిడ్ గారిని వివాహం చేసుకుని ఏఎంజీ పరిచర్యను గంభీరంగా జరిగించి ఎంతో చక్కని వైద్య సేవలు ఆమె అందించి ఆమె తన జీవితాన్ని ధన్యకరం చేసుకుంది. మరొక ఆమె రేపల్లికి చెందిన రెబ్బా ప్రసాద్ గారు అనే ఒక దేవుని సేవకుని వివాహమాడి ఎంతో గంభీరమైన పరిచర్య చేసినట్లుగా ఈ ముగ్గురు సహోదరుల గురించి నేను విన్నాను. ఎట్లాంటి మెడికల్ డాక్టర్స్గా ఇంత వైద్య విద్య చదువుకొని చివరికి తాడు బంగారం లేని సేవకులను వివాహమాడి తమ జీవితాన్ని అట్లా వారు భంగపరుచుకున్నారేంటి అని అనిపించింది నాకు. కానీ అది కాదు, వాళ్ళు దేవుని చిత్తాన్ని, దేవుని నడిపింపును తెలుసుకొని అలాంటి వారిని వివాహం చేసుకుని ఎన్ని జీవితాలకు వారు క్షేమాన్ని కలిగించారో చెప్పలేం. తెలంగాణలో చాలా జిల్లాలకు పోయినప్పుడు చెబుతారు ఆ మెడికల్ డాక్టర్ చేసిన పని. చిలకలూరిపేట పరిసర ప్రాంతాలకు పోతే మరో డాక్టర్ గారు చేసిన సేవలు చెప్తారు. ప్రియులారా, అవనగడ్డ, నాగాయిలంక, చివరికి రేపల్లి, బట్టిపురోలు ప్రాంతానికి వెళ్తే ఈ మెడికల్ డాక్టర్ గారు చేసే పనులను గురించి చెప్పుకుంటారట. నేను విషయం ఎందుకు చెప్పాను అంటే, దేవుని చిత్తం, దేవుని నడిపింపు మౌన ధ్యాన సమయంలో తెలుసుకునే అలవాటు ఉన్న వాళ్ళు దేవునికి తమ జీవితాలు అంకితం చేసి వాళ్ళు బ్రతకడం కొరకు వారు జీవించలేదు, కానీ దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కొరకు వారు బ్రతికారు. తమ్ముళ్ళు, చెల్లాయిలు వినండి. క్వైట్ టైం ఎందుకు చేసుకోవాలి అంటే, దేవుడు నీ తండ్రి గనక ఆయన మాటలు వినడానికి, నీవు ఆయన బిడ్డవు గనక నీవు ఆయనతో మాట్లాడుకోవడానికి, ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఎదగడం కొరకు, అలాగనే నీవు నేను మనమందరం దేవుని పోలికలోనికి రావడం కొరకు, భ్రష్టు పట్టిన కుళ్ళిపోతున్న ఈ సమాజంలో మనం ఒక పరిమళ వాసనగా ఉండేందుకు, చివరికి మనం దేవుని చిత్తాన్ని, దేవుని నడిపింపును తెలుసుకోవడానికి ఈ మౌన ధ్యాన సమయం కలిగి ఉండడం ఇది అత్యవసరం, ఇది తప్పనిసరి, ఇది ఆప్షనల్ కాదు, ఇది ఎసెన్షియల్ అనే విషయం మీరు దయతో గమనించాలని కోరుతున్నాను. ఈ రెండో ప్రశ్నకు ఇంత మట్టుకు జవాబులు సరిపోతాయి. సరే, మూడో ప్రశ్న జ్ఞాపకం చేస్తాను రండి. మౌన ధ్యాన సమయం ఎప్పుడు చేసుకోవాలి? నేను ఇప్పటికే 2 సార్లు ఉదయకాలం అని అన్నాను. ఎందుకనంటే పెందల కడని ఉదయకాలాన్ని ప్రశాంతంగా నీ మనసు ఉంటుంది. అలాగనే ఏ శబ్దాలు లేక ఏ ఇబ్బందులు లేని అద్భుతమైన సమయం ప్రియులారా ఉదయకాల సమయం. 63వ కీర్తన మొదటి వచనంలో కీర్తనకారుడు ఏమన్నాడో తెలుసా? దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును అన్నాడు.
అలాగనే మార్క్స్ సువార్త 1 అధ్యాయం 35 వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రియులారా పెందలకడని చూడండి ఏం రాస్తుందో, ఆయన పెందలకడని లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని రాసి ఉంది. కనుక మౌన ధ్యాన సమయానికి మంచి అనుకూలమైన సమయం ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఉదయకాలంలోనే అది మంచి సమయం అన్నట్టు. సరే ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ ఉదయకాల సమయం నువ్వు ఆలస్యంగా పడుకుని యవనస్తురాలవైతే పెందలకడని లేచి ఈ గొప్ప పని చేయడానికి నీకు వీలు కలకపోవచ్చు. కానీ నీకు అనువైన సమయం క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసుకోవాలి అనే విషయం నీవు దయతో గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. క్రమం తప్పింది అనుకోండి, నీ తండ్రి నీతో మాట్లాడే లేక నీవు నీ తండ్రితో మాట్లాడే ఆ చక్కని సమన్వయ సంభాషణ గడియలు అవి దెబ్బతింటాయి. పెందలకడనే చేయొచ్చు. ఒకవేళ పెందలకడ నీకు అవ్వకపోతే ఏదైనా ఒక అనువైన సమయాన్ని నువ్వు కేటాయించుకొని క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ ఉదయకాల సమయం నువ్వు కలిగి ఉండటం అది నీకు ఎంతైనా ఈ మౌన ధ్యాన సమయపు అలవాటుకు అత్యవసరమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, మౌన ధ్యాన సమయం ఎక్కడ చేసుకోవాలి? ఇది ప్లేస్కు సంబంధించింది. ఇంతవరకు నేను చెప్పింది టైంకి సంబంధించింది. సరే, మౌన ధ్యాన సమయం ఎక్కడ చేసుకోవాలి? అనుకూలమైన ఒక స్థలం ఎన్నుకోవాలి. నిన్ను డిస్ట్రాక్ట్ చేయకుండా, నిన్ను పెడత్రోవ పట్టించకుండా, నీ ఆలోచన లేక నీ ఏకాగ్రత భంగం కలిగించకుండా ఉండేటువంటి ఒక స్థలాన్ని నీవే సెలెక్ట్ చేసుకోవాలి. అటు తర్వాత స్నేహితులారా, ఇలా చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యుల్లో ఎవరు ముందు లేవక మునిపే నిద్ర లేచి దేవునితో ఈ సమయాన్ని కలిగి ఉండాలి. మిగిలిన వారు కూడా లేచారనుకోండి, కాఫీ తాగుతావా అంటారు. మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళొచ్చి తయారొచ్చావా అని అడుగుతారు. లేదా ఈరోజు నీకున్న అసైన్మెంట్ ఏంటి అని అడుగుతారు. ఇక మనం అన్ని మాటలు ఇక వినబడుతూ ఉంటే వినవలసిన తండ్రి యొక్క స్వరం వినలేని మనుషులంగా మారిపోతాం. అందుకనే ఈ ఉదయకాలమే మౌన ధ్యాన సమయం కలిగి ఉండే వాళ్ళు అందరికంటే కొంచెం ముందుగానే నిద్ర లేవటం చాలా మంచిది. కొన్నిసార్లు ప్రయాణాల్లో ఉంటాం, రైల్లో ప్రయాణం చేస్తూ అలాగనే బస్సులో కూడా ప్రయాణం చేస్తూ ఈ మౌన ధ్యాన సమయం కలిగి ఉండవచ్చు. ఎందుకంటే మౌనంగా దేవునితో నీతో దేవుడు సంభాషించుకునే గడియల కదా. దీనికి నాకు మౌన ధ్యాన సమయానికి అనుకూలమైన సమయం లేదండి అని చెప్పడం అది సాకే అవుతుంది. కానీ ఏ సమయమైనా ఏ స్థలమైనా మౌన ధ్యాన సమయానికి అదెంతో అనుకూలమైన విషయమే అని దయతో మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి వచనాల్లో, నేను చూపించినటువంటి వచనాల్లో కీర్తనాకారుడు వేకువనే లేచదని అన్నాడు. యేసు ప్రభువుని పెందలక్కడనే వెళ్ళానని ఉన్నాడు. కానీ కీర్తనాకారుడు ఒక స్థలంలో ఒక మాట అన్నాడు, చూపిస్తాను చూడండి. 119వ కీర్తన, కీర్తన గ్రంథం నుంచి 119వ కీర్తన మీ కొరకే చదువుతున్నాను, దయచేసి చూడండి. ఇలా వ్రాసి ఉంది. 148వ వచనం, 119, 148. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును అన్నాడు. చూసారా, కొంత నిద్రను సాక్రిఫైస్ చేస్తూ తండ్రి స్వరం వినడానికి, తండ్రితో మాట్లాడుకోవడానికి కీర్తనాకారుడు ఉపక్రమిస్తున్నట్టుగా భలే స్పష్టంగా మనకు ఆ వచనాలు తెలియచేస్తాయి. ఇది 4వ ప్రశ్నకు జవాబు. రండి, 5వ ప్రశ్న ఏంటో తెలుసా? మౌన ధ్యాన సమయం ఎంతసేపు చేసుకోవాలి? ఎంతసేపు చేసుకోవాలంటే దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని బట్టి ఆ సమయం ఆధారపడి ఉంటుంది. ఇలా మీతో చెప్పనివ్వండి, ఇప్పుడే ఒక వ్యక్తి మనతో పరిచయం అయినాడు, స్నేహానికి ఏదో కొద్దిసేపు మాట్లాడుకుంటాం. అది క్రమేపీ ఆ స్నేహం కాస్త స్ట్రాంగ్ అయిందనుకోండి, మనం ఆయనతో కలుసుకున్నప్పుడు గంటల తరబడి మనం మాట్లాడుకున్న ఆ సమయాలు అలాగే దొర్లిపోతూ ఉంటాయి. కనుక దేవునితో నీకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని బట్టి సమయం అనేది కేటాయించబడుతుందన్నమాట. నువ్వు దేవునితో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటే ప్రభువుని ఇలా కలుసుకుంటావు, అలా మళ్ళీ నీ పనుల్లో పోతావు. కానీ ఆయనతో బాండింగ్,
మంచి రిలేషన్షిప్ డెవలప్ అవుతూ ఉంటే ఆయనతో గడిపే సమయాలు కొన్నిసార్లు ఇవ్వండి గంటల తరబడి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే ప్రారంభంలో ప్రియమైన స్నేహితులారా 20 నుంచి 30 నిమిషాల వరకు క్రమంగా దానిని ఇవ్వండి మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆరంభంలో 20 to 30 మినిట్స్ ఉంటుంది. తర్వాత గ్రాడ్యువల్గా మన ప్రభుత్వం మన సంబంధం పెరిగిన కొద్దీ మన మౌన ధ్యాన సమయాన్ని అంచెలంచెలుగా పెంచుకొని మనం దేవుని యొక్క ఉద్దేశాలను దేవుని సంకల్పాలను మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది మనం 5వ సంగతి. 6వ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. మౌన ధ్యాన సమయానికి ఎవరి సహాయం కావాలి? ఇక్కడే ఒక సంగతి మీతో చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది క్వైట్ టైం చేసుకోవడం కొంచెం ఆరంభించి వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఎవరో రాసినటువంటి డైలీ డివోషన్ చదువుకోవడం మొదలు పెట్టేస్తారు. మిత్రులారా వినండి, డైలీ డివోషన్ బుక్ నేను చదవడం తప్పని చెప్పడం లేదు, కానీ అది నీ మౌన ధ్యాన సమయానికి ప్రత్యామ్నాయం కాదు. దేవుని వాక్యంతో నీతో దేవుని వాక్యం పట్టుకొని కూర్చున్న వేళ దేవుడు నీతో కలిగి ఉండవలసిన అద్భుతమైన సమయమే తప్ప నీవు ఇలాంటి పుస్తకాలను ఆధారంగా చేసుకుని ఒకవేళ నీవు ఉంటే ఖచ్చితంగా నీ ఆలోచన సరళి అది సంకుచితం అయిపోతుంది. దేవుడు నీతో మాట్లాడే విషయాన్ని నువ్వు తెలుసుకోలేవు. అందుకని ఒక దైవజనుడు అంటాడు, ఎవరో నమిలి ప్రియులారా ఎంగిలి చేసినటువంటి ఆ చెరుకు పిప్పిని నువ్వు పీల్చుకుంటే నీకేమి వస్తుంది అంటాడు. ఎవరో చెరుకు గడ ముక్కలు చేశారు, వాళ్ళు నోట్లో పెట్టి నమిలి దాన్ని పిప్పి చేశారు. ఆ పిప్పిని నీ నోట్లో పెట్టుకుని చప్పరిస్తే చూయింగ్ చేస్తే నీకేమొస్తుంది రసం? నీకు నువ్వు కానీ చెరుకుగడ లాంటి దేవుని వాక్యాన్ని నువ్వు చదువుకునే ప్రయత్నం చెయ్యాలి. కనుక డైలీ డివోషన్ బుక్స్ ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా ప్రాచుర్యం ఉండే కొన్ని పుస్తకాలు ఉన్నాయి. డైలీ డివోషన్ బుక్స్ చార్లెస్ కామిన్ అనే అక్కరాసిన ఎడారిలో సెలయేర్లు, అలాగనే స్పర్జన్ గారు రాసినటువంటి అనుదిన విశ్వాసపు చెక్కులు, అలాగనే చాలా మంది రాసిన పుస్తకాలు ఉన్నాయి. కొలలు మనకు ఇంటర్నెట్లో మనకు దొరుకుతుంటాయి. అవన్నీ మంచివే, నేను కాదని చెప్పడం లేదు, కానీ దేవుని వాక్యంతో నీవు గడిపే సమయానికి అవి ప్రత్యామ్నాయంగా ఎప్పుడూ పెట్టుకోకూడదు. మరి దేని మీద ఆధారపడాలి? ఎవరు రాసిన పుస్తకం మీదనో ఏ వ్యక్తి మీదనో నువ్వు ఆధారపడడం అది సమంజసం కాదు. నీ మనోనేత్రాన్ని వెలిగించేవాడు, నీకు దేవుని వాక్యంతో బోధించేవాడు, నిన్ను నడిపించేవాడు, మరియు నీతో మాట్లాడేటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీకు సరిపోతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఏమనుంటుందో తెలుసా అక్కడ? ప్రియులారా, ఆయన అనగా సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అనే మాట ఆ చోట మనం చదువుతాం. కాబట్టి ప్రియమిత్రులారా, ఆయన నిన్ను సర్వసత్యములోకి నడిపించేవాడు కనుక ఎన్లైటన్మెంట్ ఆయన దగ్గర నుంచి వస్తుంది, టీచింగ్ ఆయన దగ్గర నుంచి వస్తుంది, గైడెన్స్ ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఆయనే స్పోకెన్ వర్డ్ నీతో మాట్లాడతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవడం మౌన ధ్యాన సమయంలో మనం చేసే ఒక మంచి పని అన్నమాట. అటు తరువాత వినండి, మౌన ధ్యాన సమయాన్ని ఆటంకపరిచే ఎనిమీస్ ఉంటారు. వీటిని కొంచెం ఒక కంట కనిపెట్టి ఆ మౌన ధ్యాన సమయంలో ఆటంకపరిచే శత్రువుల నుంచి మనం దూరపరచుకోవాలి. మొట్టమొదటి ఏంటనంటే మనసు నిలకడగా లేకపోవడం. ఉదయం లేవగానే మంచి సమయం అని ఎందుకన్నానంటే మనసు కొంచెం నిలకడగా ఉంటుంది. ఎందుకంటే కంటలోంచి ఏ ఇన్ఫర్మేషన్ లోపలికి పోదు, చెవిలో నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లోపలికి పోదు గనక ఈ కన్ను చెవిలోంచి లోకములోనివి ఏవి నీ లోపలికి పోయినా అవి నీ మనసు నిలకడగా ఉండనివ్వవు. అందుకనే ఉదయకాల సమయంలోని లోకంలో జరుగుతున్న ఈ పోకడను చూచే పని చేయకుండా ఉదయాన్నే లేచి మనసు నిలకడగా ఉంచుకొని మౌన ధ్యానం చేసుకోవాలి. ఒకవేళ నీ మనసు నిలకడగా లేకపోతే నీ మౌన ధ్యాన సమయం ఆటంకపరిచే మొదటి శత్రువు నిలకడలేని నీ మనసే అని గమనించాలి. రెండవ సంగతి ఏంటి? నిద్రమత్తు. చాలా మందికి అసలు తెల్లవారుగానే బాగా నిద్ర వస్తుంది కదా.
ఏమండి కొంచెం వాతావరణం చల్లబడుతుంది. దాంతో పాటు కొంచెం వేడినిచ్చే ఏమండి ఒక బ్లాంకెట్ కప్పుకుంటే భలే నిద్ర వస్తుంది. ఉదయకాల ధ్యాన సమయం చేసుకోవాలి అని మౌన ధ్యాన సమయానికి లేచావు గాని నీ కళ్ళు మూతలు పడుతూ ఉంటే మిత్రులారా వినండి, ఇక నువ్వు ఉదయకాల సమయంలో ఆ మౌన ధ్యాన సమయం మీనింగ్ఫుల్ గా చేసుకోలేవు. ఒక నిద్రమత్తుతో ఉండే అలవాటు ఉంటే ఎవడి వెంటనే పోయి చల్లటి నీళ్లతో ముఖాన్ని కడిగేసుకుని, ప్రియులారా ఈ రోజున యవనస్తులైన మీకు వేరుగా చెప్పాలా, నోట్లో ఒక చూయింగ్ గమ్ పెట్టుకొని నములుతూ కూర్చుని బుక్ ముందు కూర్చుంటే నిద్ర రాకుండా ఎలా చదువుకుంటున్నారు? అలాగనే కొంచెం చన్నీళ్లతో ముఖం కడుక్కోండి. నిద్రమత్తులాగుంటే నిలబడి చదవండి. లేకపోతే నోట్లో చూయింగ్ గమ్ పెట్టుకునైనా ఏమండి దేవుని వాక్యం ముందు కూర్చోండి. నిద్రమత్తు ఎగిరితే మౌన ధ్యాన సమయం చాలా బాగుంటుంది. మరి కొంతమంది డ్రైగా ఉంటారు, వారు నిస్సారంగా ఉంటారు. నీవంత డ్రైగా ఉంటే ఆసక్తి లేని దానవైతే, ఆసక్తి లేని వాడవైతే తండ్రి యొక్క స్వరం నువ్వేం వింటావు? నీ స్వరం తండ్రికి ఏం వింటావు? దేవుని వాక్యంలో ఒక మంచి మాట రాస్తుంది, ఆత్మయందు తీవ్రత కలిగి ఆసక్తి యందు మాంద్యులు కాక చురుకుగా ఉండండి అని రామపత్రిక 12వ అధ్యాయం ప్రియులారా 15 నుంచి ఆ 18 వచనాల్లో రాసి ఉంటుంది. మాంద్యత మంచిది కాదు, డల్నెస్ అది మంచిది కాదు. డిలిజెన్స్ మనకు అవసరం, ఆసక్తి మనకు అవసరం. కనుక ఈ మాట దయతో మీరు గమనించండి. ఆటంకాలు తొలగించుకోవాలి సుమా. 4వది ఏంటంటే సోమరితనం. కొంతమంది ఉంటారు, నిన్న ఉదయాన్నే లేచి క్వైట్ టైం చేసుకున్నాను కదా, ఈ రోజు కూడా లేచాను కానీ కొంచెం టైం మేక చూద్దాములే అని చెప్పి కొంతమంది అలారం కూడా పెట్టుకుంటారు. అలారం మోగగానే లేచి క్వైట్ టైం చేసుకోవాలని, అది మోగగానే వీళ్ళు చెయ్య వెళ్ళి దాని గొంతును చంపేస్తారు. ఇక అది అరవటమే మానేస్తుంది. ఇక సోమరులో నిద్రపోతూ ఉంటారు. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు సోమరతనముతోని ఉదయకాల ధ్యాన సమయాలు పోగొట్టుకుంటారు. చెల్లి తమ్ముడు, ఒక విషయం మీతో చెప్పనా? సోమరతనం వల్ల నీకు దరిద్రత వస్తుంది అని సొలొమోను చెప్పాడు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం, సోమరతనం వల్ల దరిద్రత నీకు వచ్చును అన్నాడు. ఈ సోమరతనం నుంచి బయటికి రాకపోతే అదే నీ మౌన ధ్యాన సమయానికి ఆటంకం. తరువాత పనుల ఒత్తిడి. ఉదయం లేవగానే ఆ పని చెయ్యాలి, ఈ పని చెయ్యాలి, లేకపోతే ఇది చదవాలి, అది చదవాలి, ఆ ఎగ్జామినేషన్ ఉంది, ఈ ప్రాక్టికల్స్ ఉన్నాయి అనే పనుల ఒత్తిడి అది నీ మనసులోకి తెచ్చుకుంటే దేవునితో గడిపే సమయం అది అంత అర్థవంతంగా ఉండదు అని నేను మీకు మనవి చేస్తున్నాను. పనుల ఒత్తిడి నుంచి విడుదల కావాలి. పనులు ఎవరికి ఉండవో చెప్పండి? పనులు ఎప్పుడూ ఉంటాయి, నువ్వు చచ్చే వరకు పనులు ఉంటాయి. పోనీ మెడిసిన్ అయిపోయింది, ఎవడు పనులు లేకుండా ఉంటారా? పీజీకి పోవాలని మళ్ళీ నీట్ పీజీ కొరకు తంటాల పడతారు. తర్వాత పీజీ నీట్లో ఒకవేళ పీజీ సీట్ వచ్చిందనుకోండి, పీజీ చెయ్యాలన్నట్టు అప్పుడు పనులు ఒత్తిడి. పీజీ అయిపోయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ చెయ్యాలి, అప్పుడు పనులు ఒత్తిడి. అది అయిపోయిన తర్వాత అయితే కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయాలి, లేకపోతే ఓన్గా ఒక హాస్పిటల్ పెట్టుకోవాలి, లేకపోతే గవర్నమెంట్లో ఉద్యోగం చూసుకోవాలి, మళ్ళీ పనులు ఒత్తిడి. ఏదో పను ఏ ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, అప్పుడు పనులు ఒత్తిడి. తర్వాత పిల్లలు పుడతారు, అప్పుడు పనులు ఒత్తిడి. అందుకని నన్ను చచ్చే వరకు మీకు పనులు ఉంటాయి, నాకు ఉంటాయి. కనుక పనుల ఒత్తిడి తగ్గించుకోవడం, ప్రియుల దేవునితో గడిపే సమయాలు, మన పనులు దాని గురించిన ఆలోచనలు కొంచెం పక్కన పెట్టడం అది ఎంతో ఆరోగ్యకరమైన విషయం. ఇది ప్రియుల 5వ ఆటంకం తొలగించుకోవాలి. తర్వాత నిరుత్సాహం. లేస్తారు, బైబిల్ పట్టుకుంటారు, కానీ ఎంతో డిస్కరేజ్మెంట్. ఏం చదువుతాంలే, దేవుడు ఏం మాట్లాడతాడులే, నేనేం ప్రార్థన చేసుకుంటానులే అని అసలు వీళ్ళు జీవితం ఎప్పుడూ నిరుత్సాహమే. నిరుత్సాహం అనేది సాతాను యొక్క బలమైన ఆయుధం. ఈ నిరుత్సాహం అనే బాణపు దెబ్బ సాతానుడు చాలా మందికి గుచ్చితే వీళ్ళు డిస్కరేజ్మెంట్ తోనే ఉంటారు. ప్రియులారా, వీళ్ళు మౌన ధ్యాన సమయం సరిగా కలిగి ఉండలేరు. చివరి ప్రశ్న, చాలా కీలకమైన విషయాలు చెప్తాను వినండి. సరే, ఇంతకీ అన్నా మౌన ధ్యాన సమయం ఏంటో చెప్పావు, మౌన ధ్యాన సమయం ఎందుకు కలిగి ఉండాలో చెప్పారు, మౌన ధ్యాన సమయం ఎప్పుడు చేసుకోవాలో చెప్పారు, మౌన ధ్యాన సమయం ఎక్కడ చేసుకోవాలో చెప్పారు, మౌన ధ్యాన సమయం ఎంతసేపు కలిగి ఉండాలో చెప్పారు, మౌన ధ్యాన సమయం ఎంత సమయం దాన్ని కేటాయించాలో చెప్పారు.
మౌన ధ్యాన సమయానికి ఆటంకాలేంటో చెప్పారు. ఇంతకీ మౌన ధ్యాన సమయం ఎలా చేసుకోవాలో చెప్పరాదా అంటే, నేను కొన్ని కీలకమైన విషయాలు మీతో చెప్తాను వినండి. ఇందులో మొట్టమొదట ఏమంటే ప్రిపరేషన్, నీ సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, ప్రిపరేషన్ లేకపోతే వినండి, ఆపరేషన్ కుదరదు. కనుక ప్రిపరేషన్ చాలా ప్రాముఖ్యం. ఎలా సిద్ధపడాలి? 119వ కీర్తన 18వ వచనంలో కీర్తనాకారుడు అంటాడు కదా, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు అని ప్రార్థన చేసుకున్నాడు. అలాగనే యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభువారట అనుదినము ప్రియులారా తండ్రి యొక్క స్వరం వినడానికి ఆయన ఆసక్తి చూపుతాడు అని ప్రవచనాత్మకంగా ఆయన పుట్టక మునిపే ఆయన గురించి మాట వ్రాయబడింది. అది యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనంలో చదువుతాం. కనుక ప్రిపరేషన్, సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం అని మీరు దయతో గమనించాలని కోరుతున్నాను. రెండవ సంగతి ఏమిటి అని అంటే, ప్రియులారా బైబిల్ చదవడం, ప్రార్థన చేశాం, ప్రభువా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవండి అని ప్రార్థన చేశావు. చేసిన తర్వాత ఒక బైబిల్ పోర్షన్ని, ఏదో పుస్తకాన్ని ఎన్నుకో, ఆ పుస్తకంలో కొంచెం వచనాలు, ఊరికే ఎక్కువ వచనాలు చదివేయడం కాకుండా, నేనైతే నా మట్టుకు నేను ఇలా అనుకుంటాను, 5 వచనాలకు తక్కువ కాకుండా, 10 వచనాలకు ఎక్కువ కాకుండా, మళ్ళీ చెప్తాను, 5 వచనాలకు తక్కువ కాకుండా, 10 వచనాలకు ఎక్కువ కాకుండా, కొన్ని వచనాలు చదివి ఆ వచనాలు కూడా 5 సార్లైనా చదవాలి. 5 సార్లైనా చదవాలి. ప్రియుల 5 సార్లు ఆ భాగాన్ని చదివేమనుకోండి, పోర్షన్, అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలిసిపోతారు. అందులో ఉన్నటువంటి రిపీటెడ్ వర్డ్స్ ఏంటో మనకి తెలిసిపోతాయి. అందులో ఉన్నటువంటి గ్రామర్, వ్యాకరణం ఏంటో తెలిసిపోతుంది. అందులో ఉన్నటువంటి ప్రియులారా సంఘటన ఏంటో మనకు మనసుకు పడుతుంది. 5 సార్లు చదివితే ఆ విషయం మన మనసుకు పట్టదా? కనుక ఇప్పుడు 5 సార్లు చదివిన తర్వాత, ఇప్పుడు చదివిన వాక్య భాగం మీద క్వైట్ టైం చేస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు వేసుకోవడం నీకు రావాలి. ఏమిటా ప్రశ్నలు అంటే, కోంబ్ అన్నాను, సులువుగా మీ జ్ఞాపకం ఉంటుందని. COMB, కోంబ్. సి అంటే మొట్టమొదటి మాట వినండి, ఈ వాక్యం యొక్క కాంటెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటి. ఎవ్రీ మీనింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ప్రతి దానికి అర్థం సందర్భం నుంచే వస్తుంది. సందర్భాన్ని వదిలేసి దేవుని వాక్యాన్ని కానీ ఆలోచించామనుకోండి, మనం దేవుని వాక్యం మీద అపార్థాలు తెచ్చుకుంటాం. కనుక అబ్జర్వ్ కాంటెక్స్ట్. మొట్టమొదట సందర్భాన్ని గమనించండి, అది సి. రెండవది ఏంటనంటే అదర్ స్క్రిప్చర్స్. నేను చదివిన ఈ వాక్య భాగాలు లాంటి వాక్యాలు ఇంకెక్కడైనా ఉన్నాయా? ఇతర లేఖనాలు ఇలాంటి వచనాలు ఎక్కడైనా ఉన్నాయా అనేది కొంచెం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఆరంభంలో కొన్నిసార్లు ఇతర లేఖనాలు తెలియకపోవచ్చు, కానీ క్రమేపీ మనం క్వైట్ టైం చేసుకునే అలవాట్లో పెరిగితే ఇతర లేఖనాలు తెలుసుకోవడం చాలా తేలికైపోతుంది. తర్వాత ఎం అంటే మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్. నువ్వు చదివిన భాగంలో ప్రతి పదానికి అర్థం వెతకండి. నేను అందుకే చెప్పాను, 5 వచనాలకు తక్కువ కాకుండా, 10 వచనాలకు ఎక్కువ కాకుండా, ప్రతి పదానికి అర్థం వెతకండి. అప్పుడు విషయం చాలా చక్కగా స్పష్టంగా మనకు బోధపడుతుందన్నమాట. తరువాత ప్రియులారా, బి అంటే బ్యాక్గ్రౌండ్. నేను చదివిన వచనాలకు నేపథ్యం ఏంటి, ఏ బ్యాక్గ్రౌండ్ లోంచి ఈ వచనాలు నా ముందుకు వచ్చాయి అనేది ముందు చూడాల్సి ఉంది. నేను చెప్పిన COMB, ఈ 4 విషయాలు ఆలోచించిన తర్వాత, ఇప్పుడు వాక్యం చదివే కాంటెక్స్ట్ తెలిసిపోయింది, అదర్ స్క్రిప్చర్స్ తెలిసిపోయినాయి, ప్రతి పదానికి మీనింగ్ అర్థమైంది, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ నీకు తెలిసిపోయిన తర్వాత, మీరు చేయాల్సిన మరో పని ఏంటనంటే, వినండి ప్రియులారా, స్పెక్ అన్నాను. స్పెక్ అంటే ప్రియులారా ఒక చిన్న రొట్టె ముక్క లాంటి అనుభవం అన్నమాట. అసలు నిజంగా స్పెక్ విధానంలో నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూస్తే నీకు నిజంగా ఒక జీవాహారం దొరికినట్టే. ఏమిటండి స్పెక్ అంటే ఎస్ అనగా సిన్ టు అవాయిడ్. నేను విడిచిపెట్టవలసిన పాపం ఈ వచనంలో దేవుడు నాతో ఏదైనా మాట్లాడుతున్నాడా అని వెతకడం.
నేను విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఈ వచనం నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని వెతకడమే ఎస్ అన్నమాట. తర్వాత ఏంటనంటే ప్రామిస్ టు గ్రాబ్, వాగ్దానమును చేపట్టుట. నువ్వు చదివిన వాక్య భాగంలో దేవుడు ఏమైనా వాగ్దానం నీకు ఇస్తున్నాడా? ప్రియులారా, ఇవన్నీ పక్కన ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకోవాలి. రాసుకోకపోతే మర్చిపోతాం మనం. కాబట్టి దేవుడు ఏమైనా వాగ్దానం ఇస్తున్నాడా ఈ స్క్రిప్చర్ పోర్షన్ లోంచి అనేది మనం చూడాలి. అటు తర్వాత ఎగ్జాంపుల్ టు ఫాలో, ఈ అంటే నేను అనుసరించవలసిన మాదిరి ఏమైనా ఈ వచనాల్లో నాకు కనబడుతుందా అనేది చూడాలి. ఎగ్జాంపుల్ టు ఫాలో. దాని తర్వాత స్నేహితులారా, కమెంట్ టు ఒబే, నేను విధేయత చూపమని దేవుడు ఏదైనా ఈ వాక్య భాగంలో నన్ను కోరుతున్నాడా అనేది మనం చూడడం మనకు చేత కావాలి. అటు తర్వాత ఫైనల్గా నాలెడ్జ్ టు గెయిన్, నేను పొందుకోవలసిన జ్ఞానం ఏదైనా ఈ వచ్చిన భాగాల్లో నా కొరకు దేవుడు అనుగ్రహిస్తున్నాడా అనేది చూడాలి. నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఈ 5 విషయాలు మీరు చదివిన వాక్యం మీద మీరు ప్రశ్నించి, మీరు పరిశోధించి అన్వేషించగలిగితే మీరు అనుదినము దేవుని స్వరాన్ని వినగలుగుతారు. దేవుడు మీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆ విధంగా మీరు ప్రియులారా దేవుని వాక్యాన్ని చదవటం మీకు చేత కావాలి. సిద్ధపడ్డారుగా? నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు అని అడిగారుగా. ఇప్పుడు అలా వాక్యం నేను చెప్పిన ఈ 2 విధానాల్లో కోంబ్ అండ్ స్పెక్ విధానంలో మీరు దేవుని వాక్యాన్ని చదివినారు అనుకోండి, దేవుని స్వరాన్ని వినగలుగుతారు. ప్రియులారా, దేవుని యొక్క మనసును, హృదయాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. అట్లా దేవుని వాక్యం చదివిన తర్వాత మీరు చేయవలసిన పని మీరంటే ధ్యానం చేయటం. ఇప్పుడు స్పెక్లో మీకు చాలా విషయాలు అర్థమైనాయి కదా. వాటిని 1-2 సార్లు మీ మనస్సులో అనుకునే ప్రయత్నం చేయండి. ఇదే మెడిటేట్ చేయడం, ఇదే ధ్యానం చేయటం, లేదా ఇదే నెమరు వేసుకోవడం. బైబిల్లో ఒక మంచి విషయం మీతో చెప్పనా? పవిత్రమైన జంతువులని దేవుడు కొన్ని జంతువుల గురించి చెప్పాడు. పవిత్రమైన జంతువులని నెమరు వేస్తాయి, అపవిత్రమైన జంతువులే నెమరు వెయ్యవు. గొర్రె నెమరు వేస్తుంది, ఆవు నెమరు వేస్తుంది, ఎద్దు నెమరు వేస్తుంది, పంది నెమరు వెయ్యదు. అలాగనే నువ్వు రక్షించబడి దేవుని యొక్క పవిత్రమైన కుమారుడు కుమార్తెవైతే ధ్యానం చేసే కళ నేర్చుకోవాలి. ఇక్కడ ఒక విషయం మీతో చెప్పనా? ధ్యానానికి బలము చేకూర్చేవి మౌనము, ఏకాంతము, సైలెన్స్ అండ్ సాలిట్యూడ్. కనుక దేవుని ముందు మౌనంగా కూర్చోవడం, దేవునితో ఏకాంతంగా ఉండడం ధ్యానించే కళకు ఆయువు పట్లు. ఈ 2 లేకపోతే నీకు ధ్యానించే కళ చచ్చినా రాదు అని మీ సహోదరునిగా మనవి చేస్తున్నాను. అటు తర్వాత ప్రియులారా, చివరగా ప్రార్థన చేసుకోండి. మొట్టమొదటి ఏం చేశారు? ప్రార్థనతో మొదలుపెట్టారు. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు అని ప్రార్థన చేసుకుని మొదలుపెట్టారు. అది మీ ప్రిపరేషన్. ప్రియుల తరువాత వాక్యం చదివారు. వాక్యం చదివి కోంబ్ అలాగనే స్పెక్ మెథడ్లో దేవుని వాక్యాన్ని మీరు చూసిన తర్వాత మీకు వచ్చిన జవాబుల్ని మీ పర్సనల్ లైఫ్కి అప్లై చేసుకోవడం కొరకు ధ్యానం చేయండి. ధ్యానం చేసిన తర్వాత చివరగా ప్రార్థన చేసుకొని ఆ సమయం ముగించండి. 20 నిమిషాల, 30 నిమిషాల, 40 నిమిషాల, గంట కూర్చోగలిగారా ఏమో, మీ సమయాలు అవి మీ వెసులుబాటును బట్టి, మీ మనస్సు నిలపగలిగిన దాన్ని బట్టి చూసుకోండి. అప్పుడు ప్రార్థన చేయాలి. ఏ విషయాలు ప్రార్థన చేయాలి అంటే, మొట్టమొదట చదివిన వాక్య భాగంలో దేవుని గురించి ఏదో జ్ఞానం అర్థమైందిగా, దాన్ని బట్టే దేవుని ఆరాధన చేయండి. ప్రార్థనలో ఉండవలసింది ఏమండి? వర్షిప్, ఎడోరేషన్, ఆరాధన మొట్టమొదటిది. రెండో సంగతి ఏంటనంటే కన్ఫెషన్, పాపాలు ఒప్పుకొనుట. మీరు దేవుని వాక్యాన్ని స్పెక్ విధానంలో చూసినప్పుడు సిన్ టు అవాయిడ్ అన్నాను కదా. మీరు విడిచిపెట్టవలసిన పాపాలు ఏవో మీకు కనబడే ఉంటాయి ఆ భాగంలో. ఆ పాపాన్ని ప్రభువు దగ్గర ఒప్పుకోవటం నేర్చుకోవాలి. అటు తర్వాత ప్రియ మిత్రులారా, కృతజ్ఞతలు చెల్లించండి. ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి అని అంటే, వినండి, ఏదో వాగ్దానం ఇచ్చాడు, అది ఈ రోజు నీ సొంతమైంది. ఆ వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఏదో ఎగ్జాంపుల్ ని కనబడింది, మాదిరి నువ్వు అనుసరించవలసింది, దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించు.
ఏదో కమాండ్ నువ్వు చదివిన వాక్య భాగంలో కనబడింది, దానికి విధేయత చూపాలి. ఆ ఆజ్ఞను దేవుడు చూపించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అటు తర్వాత ఏదో నాలెడ్జ్ ఇదివరకు తెలియంది నీకు ఈరోజు తెలిసింది, అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎడోరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్. చివరిగా ఏమండి అభ్యర్థన అనగా సప్లికేషన్. దీన్ని యాక్ట్స్ అని అంటారు. ఏ అంటే ఎడోరేషన్, సి అంటే ఏమండి కన్ఫెషన్, తర్వాత టి అంటే థ్యాంక్స్ గివింగ్, తర్వాత ఎస్ అంటే అభ్యర్థన సప్లికేషన్. కనుక ఇట్లా ప్రార్థన చేసుకుని తమ్ముళ్ళు చెల్లాయిలు చక్కగా మీ మౌన ధ్యాన సమయాన్ని మీనింగ్ఫుల్గా మీరు ముగించుకోవచ్చు. కనుక మీరు ఈ విషయాన్ని తెలుసుకున్నారుగా. ఏమండి మౌన ధ్యాన సమయం ఏంటో మీకు అర్థమైనప్పుడు, మౌన ధ్యాన సమయం ఎందుకు కలిగి ఉండాలో, బెనిఫిట్స్ ఏంటో మీకు తెలిసినప్పుడు, ఎప్పుడు చేసుకోవాలో మీకు తెలిసినప్పుడు, ఎక్కడ చేసుకోవాలో తెలిసినప్పుడు, ఎంతసేపు చేసుకోవాలో తెలిసినప్పుడు, తర్వాత ఎంత సమయం కేటాయించవచ్చో మీకు అర్థమైనప్పుడు, చివరిగా మిత్రులారా ఏమి ఆటంకాలు వస్తున్నాయో వాటన్నిటినీ ఛేదించుకొని మౌన ధ్యాన సమయం ఎలా చేసుకోవాలో అలా చేసుకోవడానికి రేపటి నుంచే లేదా ఈ రోజు రాత్రి నుంచే ఈ ప్రక్రియను మొదలు పెట్టండి. మీరు దేవుని వాక్యంతో, దేవునితో మీరు ఎంతో అర్థవంతమైన సమయాలు కలిగి ఉంటారు. చాలా దేవుని ప్రజెన్స్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ప్రేయర్తో స్టార్ట్ చేయండి, ప్రేయర్తో ముగించండి. మధ్యలో బైబిల్ రీడింగ్ ఉండనివ్వండి, తర్వాత మధ్యలో మెడిటేషన్ ఉండనివ్వండి. ప్రేయర్, బైబిల్ రీడింగ్, మెడిటేషన్, ప్రేయర్, ఈ 4 ప్రక్రియలు మీరు చేసుకోగలిగితే మిత్రులారా చక్కగా మౌన ధ్యాన సమయం మీరు మీనింగ్ఫుల్గా మీరు కలిగి ఉంటారు. ఒక మాటలో చెప్పాలనంటే ఇవన్నీ కూడా ఇవి బేసిక్సే. దీని మీద మనం సాధన చేస్తుంటే, మనం హోంవర్క్ చేస్తూ ఉంటే ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. మరి ఈ జూమ్లో చేరి వచ్చిన మీ అందరి యొక్క స్పిరిచువల్ స్టేజెస్ ఏంటో నాకు తెలియదు. తమ్ముడు సైమన్ అన్న క్వైట్ టైం గురించి మా యొక్క ఫ్రెండ్స్కి కొంచెం చెప్పాలి అనేటువంటి కోరిక తమ్ముడు కోరిన కారణం చేత నేను బేసిక్గా క్వైట్ టైం చేసుకునేటువంటి విధానాలు చెప్పాను. కొంచెం ఎప్పుడైనా సమయం ఉంటే ఏమండి మీరు ఏదైనా పోర్షన్ తీసుకొని మీరు ఎలా క్వైట్ టైం చేస్తున్నారో, దేవుడు ఎలా మీతో మాట్లాడుతూ వచ్చాడో ఆ సంగతులను మరో వ్యక్తికి మీరు పంచుకోగలిగితే మీ వల్ల వారు నేర్చుకుంటారు, వారి వల్ల మీరు నేర్చుకుంటారు. అప్పుడు అర్థవంతంగా దేవుని యొక్క స్వరాన్ని వినటం, దేవుని యొక్క నడిపింపుని కలిగి ఉండడం, దేవుని యొక్క చిత్తాన్ని ఎరగడం, దేవుని చేత ఎన్లైటన్మెంట్ వెలిగించబడ్డం అనే ప్రక్రియలు మీ ఆధ్యాత్మిక జీవితంలో జరుగుతాయి అని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. కనుక నేను ఈ పీపీటీస్ అన్నీ కూడా, అంటే ఒకవేళ మీరు రాసుకున్నారేమో తెలియదు, ఒకవేళ ఇంగ్లీష్లో కావాలంటే కూడా దీన్ని మళ్ళీ తర్జమా చేసి పెట్టగలను. తమ్ముడు సైమన్కి ఈ పీపీటీస్ అన్ని పెడతాను. మళ్ళీ వాటిని తీసుకొని మళ్ళీ మీరు అధ్యయనం చేస్తూ, మళ్ళీ మీరు ఆలోచిస్తూ, మీరు దీన్ని ప్రాక్టికల్గా పెట్టగోరితే చాలా ప్రభువులో మీరు ఆనందిస్తారని చెప్పడానికి నేను భరోసా ఇస్తున్నాను. అలాంటి కృప దేవుడు మీకును మీ ఆధ్యాత్మిక జీవితాలకు అనుగ్రహించాలని నా ప్రార్థన. చిన్న ప్రార్థన చేసి నేను ముగించి మళ్ళీ తమ్ముడు సైమన్ గారికి నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు. మెడికల్ ఎడ్యుకేషన్ పొందుతున్న ఈ తమ్ముళ్ళు చెల్లాయిలు నీ యందల విశ్వాసం ఉంచి రక్షించబడి నీ పిల్లలయ్యారు. నీలో వారు ఎదగడానికి ప్రతిదినము వారి మౌన ధ్యాన సమయం కలిగి ఉండడం నిమిత్తమై ఈ ప్రత్యేకమైన తరగతి కావాలని ఆశించి ఈ జూమ్ వేదిక మీదకు వచ్చారు. నాకున్న ఈ కొద్ది సమయంలో నేను చెప్పగలిగిన విషయాలన్నీ మా ప్రియులకు చెబుతూ వచ్చాను. విన్నారని నమ్ముతున్నాను. ఆలోచించి ఆచరణలో పెట్టడానికి కావలసిన కృపను దండిగా వారికి దయచేయమని, వారు ఒకరితో ఒకరు ఫెలోషిప్ చేస్తూ ఉన్నప్పుడు ఈ సంగతులు పంచుకుంటూ వారి ఆత్మలో మేలు పొందడానికి కావలసిన కృపను గురించమని, వారి స్టడీస్ అంతట్లో కూడా సహాయం చేయండి. వారికి ఒక మంచి కెరియర్ వారికి అనుగ్రహించండి. వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వారి కొరకు ఎదురు చూస్తున్న పేరెంట్స్ ఎక్కడ నాయన డిస్కరేజ్మెంట్ ఇవ్వకుండా, వీళ్ళెక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఈ భ్రష్టు పట్టిన సమాజంలో అర్థవంతంగా బ్రతకడానికి కావలసిన కృపనిత్తురని
మా సహోదర సహోదరులందరినీ దయగల బలమైన నమ్మకమైన నీ హస్తాలకు అప్పగిస్తూ నీ సహాయం కోరుతూ యేసుక్రీస్తు నామంలో స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఓవర్ టు తమ్ముడు సైమన్. అన్న థ్యాంక్ యూ అన్న. చాలా మంచి వర్తమానం. నాకు స్పిరిచువల్ డిసిప్లిన్ కి చాలా హెల్ప్ అవుద్దని అనుకుంటున్నాను. ఇంకా మేము కొన్ని సెషన్స్ మిమ్మల్ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నా ఉన్నా. ఈసారి కూడా కాదనుకున్నా మాకు ఈ బిజీ షెడ్యూల్ లో కూడా మాకు డేట్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఓకే సో మచ్ అన్న. ఓకే తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. తమ్ముడు. థ్యాంక్ యూ. అన్న బాయ్ అన్న. థ్యాంక్ యూ.